హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలియదు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కొంతమంది అడుగుతారు, నేను 58 ఇయర్స్కి ఆర్ 60 ఇయర్స్కి రిటైర్ అవుతాను, ఎంత మనీ నేను సేవ్ చేసుకోవాలి? సో దీనికోసం కొంత క్యాలిక్యులేషన్ ఉంది. ఏంటంటే మీ ఏజ్ ప్రకారం, అంటే మీరు 20స్లో ఉంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది, మీరు 30స్లో ఉంటే వేరే విధంగా ఉంటుంది, 40స్లో ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు 20స్లో ఉన్నప్పుడు మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రైట్? మీరు 30స్లో ఉంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, 40స్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో అల్టిమేట్లీ మన టార్గెట్ ఎంత అనేది ఇంపార్టెంట్. సో లెట్స్ సే మీరు మంత్లీ ఇప్పుడున్న ప్రకారం 30,000 ఎక్స్పెన్సెస్ అనుకోండి. మీ ఏజ్ 35 ఇయర్స్ అనుకోండి, మీరు 60 ఇయర్స్కి రిటైర్ అవుదాం అనుకున్నారు. సో యూ హ్యావ్ 25 ఇయర్స్ టైం ఉంది. ఈ 25 ఇయర్స్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు 30,000 మీ ఎక్స్పెన్సెస్ 25 ఇయర్స్ తర్వాత ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు, రైట్? సో దానికైతే మనకి ప్రూవెన్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. దానికి నేను మీరు నాతో 1-on-1 కనెక్ట్ అయితే మీకు గైడ్ చేస్తాను. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు 30,000 60 ఇయర్స్కే ఆల్మోస్ట్ 1,20,000 మీరు మంత్లీ అమౌంట్ కావాలి, రైట్? సో మీరు 1,20,000 ఉంటేనే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయగలరు. అఫ్కోర్స్ మీరు 60,000 ఉన్నా చేయగలరు, కానీ ఈ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయలేరు. సో మీరు ప్రజెంట్ కారులో వెళ్తూ ఉంటారు ట్రావెల్కి, రైట్? ఏసీ ట్రైన్స్లో వెళ్తూ ఉంటారు, అండ్ ఆల్సో రెగ్యులర్గా వెకేషన్ ప్లాన్ చేస్తారు. ఇలాంటి లగ్జరీస్ ప్లస్ మీరు చిన్న చిన్న పనులు ఉంటాయి మీకు ఏదైతే ఉన్నాయో అది మీరు మెయిడ్ని పెట్టుకొని చేయించుకుంటారు. ఇలాంటివన్నీ స్మాల్ లగ్జరీస్. ఐ కాంట్ సే దట్ దీస్ ఆర్ బిగ్ లగ్జరీస్, బట్ ఈ స్మాల్ లగ్జరీస్ విత్ గుడ్ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటే కంపల్సరీ మీకు 1,20,000 అనేది కావాలి. సో నేను చెప్తున్నాను, కంపల్సరీ 1 lakh అబౌవ్ ఫ్యూచర్లో మీరు మంత్లీ ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి, రైట్? సో ఎంత అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ఎంత అమౌంట్ ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఆ అమౌంట్ ఎలా అచీవ్ అవ్వాలి, సో మార్కెట్లో మనకి ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సింపుల్గా ఇప్పుడు అమౌంట్ తీసుకెళ్ళి ఒక రియల్ ఎస్టేట్లో ఏదో కొనేస్తే అది తెలియదు, అంటే అయినా అవ్వచ్చు. ఇప్పుడు 20 lakhs పెట్టుకుంటే అప్పుడు 1 crore అవ్వచ్చు, అవ్వకను పోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది మనకి లిక్విడిటీ ఉండదు. ఒక ఇల్లు మీరు కొన్నారనుకోండి, కొనటం చాలా ఈజీ, వితిన్ 1 monthలో మీరు కొనవచ్చు. కానీ సేల్ చేయాలంటే దానికి కరెక్ట్ ప్రైస్ రావాలంటే 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 3 to 4 years కూడా పట్టొచ్చు. కానీ మీరు అంత కాలం వెయిట్ చేయలేరు, రైట్? సో మీరు తక్కువకి అమ్మలేరు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రియల్ ఎస్టేట్. ఎఫ్డి అనుకోండి, 6 to 7% హార్డ్లీ విల్ గెట్ రిటర్న్స్. అది మనకి ఇన్ఫ్లేషన్ ఉంటాయి, అంటే ఎవ్రీ ఇయర్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, దానికి తగ్గట్టు కూడా మ్యాచ్ అవ్వదు. అంటే ఎఫ్డీలో ఇప్పుడు 20 lakhs పెట్టారనుకోండి, మీరు ఎవ్రీ మంత్ హార్డ్లీ 7% కాడికి 14,000 వస్తాయి. కానీ 60 years కూడా మీకు అదే అమౌంట్ ఉంటుంది, రైట్? సో కనుక ఎఫ్డీని ఇలాంటి ట్రెడిషనల్ అసెట్స్ని మీరు నమ్ముకోవద్దు. దానికోసం కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. మ్యూచువల్ ఫండ్స్, అందులో మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా తక్కువ రిస్క్ ఫండ్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి కంపెనీస్, ఎస్బీఐ, టాటా, రైట్? టాటా మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి మార్కెట్లో. మీరు ఫస్ట్ అన్నిటి గురించి తెలుసుకుని మనం వైజ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. సో నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే నన్ను 1-on-1 గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి అంతా డిస్కస్ చేయండి. మీకు నచ్చితేనే మీరు ప్లాన్ తీసుకోవచ్చు. సో ఎనీ డౌట్స్ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి కనెక్ట్ అవుతానన్నా ఓకే, కానీ మీరైతే ఒక రిటైర్మెంట్ ప్లాన్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిస్ అయ్యారా, మీరు ఇంకా లైఫ్లో మీ యొక్క
రెస్పాన్సిబిలిటీస్తో బిజీ అవుతారు. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషను, రైట్, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషను, రైట్, ఆ తర్వాత సమ్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇవన్నీ కనుక. సో దెర్ ఈజ్ ఏ ప్రోవర్బ్ ఇన్ ఇంగ్లీష్, డిగ్ ద వెల్ బిఫోర్ యు ఆర్ థ్రస్టీ. అంటే మీరు బావిని తవ్వుకోండి, రైట్. మనకు దాహం అవ్వకముందలే తవ్వుకోండి. దాహం అయిన తర్వాత బావి తవ్వుదాం అనుకున్న అది పడవచ్చు, పడకపోవచ్చు, రైట్. సో ఆ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా నేనైతే సపోర్ట్ చేస్తాను. మేము వీ డోంట్ ఛార్జ్ ఎనీ కమిషన్ ఆల్సో, ఎనీథింగ్ ఓపెన్ ట్రాన్స్పరెంట్లీ ఐ విల్ టెల్ టు యూ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆర్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో కనెక్ట్ అవ్వండి, మనం డిసైడ్ చేద్దాం, అండ్ మంచి ప్లాన్ అయితే మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.